ఉద్దాలక మహర్షి. ఎవరి పేరు అది? జ్యేష్ఠాదేవి యొక్క భర్త పేరు. ఆ భర్త పేరు కనుక దరిద్రంలో ఉన్న వాళ్ళు ఉద్దారక మహర్షిని కనుక మనసు తలుచుకుంటే ఆ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది. ఆ జట్టక లక్షణాలు ఏదో కూడా చెప్పిన మీకు. ఆ లక్షణాలు కనుక స్త్రీమూర్తిలో ఉంటే కనుక ఓం నమః శివాయ. అలాంటి లక్షణాలు స్త్రీమూర్తిలో ఉంటే ఏం చేయాలి? ఉద్దాలక మహర్షిని తలుసుకోవాలి మనసులో, ఆడోళ్ళకుండా మొగలకుండా. చాలా ఇటువంటి చిన్న చిన్న గుర్తు పెట్టుకుంటాము. సాయంత్రం ఆడియోలో ఏంటి అలా తక్కువ చెప్తారు. ఇప్పుడు ఆలోచించకుండా చెప్తారు. ఎందుకంటే అది ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది, దాన్ని రోజు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది మనకు దూరం పనిచేయదు. అందుకే జ్యేష్ఠాదేవి యొక్క భర్త పేరు ఉద్దారక మహర్షి. ఇంకొక ప్రశ్న అడుగుతా మీకు, వీలున్నప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి. తర్వాత జ్యేష్ఠక గురించి ఇంకోటి అడుగుతా. ఎప్పుడు పుట్టిందని, ఏం చేసిందని, ఏదో రెండు క్వశ్చన్ ఉండేదానికి. అంటే మీకు ఎందుకు నేను క్వశ్చన్ ఆన్సర్ కలిపి చెప్తున్నా అంటే మీకు గుర్తున్నాను కోసం. డైరెక్ట్ ప్రదర్శన చేసుకుంటూ ఏదో రకంగా మన స్టోరీ చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఉగాది అంటే ఏమిటి అని ఒక ప్రశ్న చెప్పింది. దాని కింద ఉగాది అంటే ఏదో సమాధానం చెప్తాను. ఎందుకంటే మీకు కనీసం మీరు మనసులో క్లుప్తంగా మీకు అర్థం కావడం కోసం. నాకు అర్థమైన కూడా అర్థం కాకుండా ఒకటి నేను సాధించినంత సాధించుకున్నాను నేను అనుకుంటాను. కాబట్టి ఉగాది అంటే ఏమిటంటే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు. సృష్టి ప్రారంభమైనటువంటి రోజు అంటే సింపుల్ గా మీకు అర్థం కాదు. సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, ఏ రకంగా ప్రారంభమైందా అంతా మీకు గుర్తుండదు. సృష్టి ప్రారంభమైనటువంటి రోజు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు దేవతలకు వాళ్ళ యొక్క మార్గాన్ని ఆదేశించినటువంటి రోజు. సృష్టి ప్రారంభమైనటువంటి రోజు, బ్రహ్మదేవుడు ఆయా దేవతలకు పరిపాలనకు సంబంధించినటువంటి మార్గాన్ని చూపేటటువంటి రోజు. అదేవిధంగా యుగాలు ప్రారంభమయ్యేటువంటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. అయ్యో అమాస పాడ్యం తెల్లారు ఏం చేస్తారు స్వామి, ఏం చేసినా మంచిది కావాలంటారు పెద్దలు. అమాస పాడ్యం చేస్తే మంచిగానే ఉండదు అంటారు. కానీ ఉగాది ఎక్కడ స్టార్ట్ అయింది దృష్టి రాసి. అన్ని కూడా పాడ్యములు మనకు అశుభాన్ని కలిగిస్తాయి. ధర్మశాస్త్ర ప్రకారం అశుభాన్ని కలిగించాయి, కానీ అది మనకు అమంగళకరమైన తిథిగా భావిస్తారు. ఏది అమాస తర్వాత వచ్చేటటువంటి పాడ్యం. కానీ ఈ చైత్ర పాడ్యం ఏం చేస్తుంది మనకు అంటే జీవితంలో తిరిగి రానిటువంటి వెలుతురును మనకు ప్రసాదిస్తుంది. ఎందుకు అంటే ఈ చరాచర సృష్టి ప్రారంభం చేయడానికి ముందుగా బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వరం. ఏ రోజు చేయాలి, ఈ సృష్టి ప్రారంభం ఏ రోజు చేయాలి అనేటువంటి సందిగ్ధతో ఆయన ఉన్నప్పుడు విష్ణు కోసం తపస్సు చేస్తాడు. అదే మళ్ళా విష్ణుకు సమస్య వస్తే శివుని కోసం తపస్సు చేస్తాడు, బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. గట్టి ఉంటుంది. మరి అందరూ ఒకటే కదా, ఒకరి కోసం ఒకరు చేయాలంటే ఆ ప్రకృతి ధర్మం అది. ఇప్పుడు ఇంట్లో ఒక అన్నకు సమస్య వస్తే తమ్ముడు హెల్ప్ చేస్తాడు, తమ్ముడికి సమస్య వస్తే అన్న హెల్ప్ చేస్తాడు. గట్టెట్లో చేస్తారు. అసలు అన్నకి ఎందుకు సమస్య వస్తుంది, అన్న మీద అంటారు. తమ్ముడికి ఎందుకు సమస్య, తమ్ముడి మీద అంటారు. అదిగా సృష్టి ధర్మం అది. సమస్యలు రావడం సహజం. ఒకరికొకరు పరస్పరంగా సహాయ సహకారాలు చేసుకోవడం ధర్మం. అలా లేకపోతే అసలు సృష్టి అనేది నిలవదు. అన్నదమ్ముల పదానికి అర్థం ఉండదు, ఒక స్నేహితుడు అనే పదానికి అర్థం ఉండదు, ఒక బంధువు అనే పదానికి అర్థం ఉండదు. కాబట్టి అలా ఏదైతే ఆయన కలిగిన సమస్య అనేది ఆయనకు సృష్టి చేయవలసిందిగా శ్రీ మహావిష్ణువు ఆదేశించినప్పుడు ఆ ఆదేశాన్ని అనుసరించి సరే అంటాడు. మరి ఎప్పుడు చేయాలి, దానికి ఒక ముహూర్తం అనేది ఉండాలి కదా అనే విధంగా దానికోసం తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి మనకు ఆవిర్భవించి ఏదైతే ఇప్పుడు వచ్చేటటువంటి పాఠ్యం అనేది ఉందో, చైత్ర పాఠ్యం అనేది ఉందో, ఆ రోజు నువ్వు సృష్టిని ప్రారంభం చేయి. ఆ రోజు ప్రారంభం చేయడం వల్ల ఈ చరాచర సృష్టి అంతా కూడా సుభిక్షంగా చల్లగా ఎల్లకాలం ఉంటుంది అని చెప్తాడు. దానితో పాటు ఇంకొక వాక్యం చెప్తాడు. ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు ఉన్నదో ఈ రోజున గనక భూలోకములో కలియుగములో ఉండేటువంటి మానవులందరూ ఏదైతే వాళ్లకు కలిగినటువంటి కోరికలు ఉంటాయో, కావాల్సినటువంటి సంకల్పాలు ఉంటాయో, ఆ సంకల్పాన్ని మనస్సాక్షిగా సంకల్పం చేసుకుంటే నిస్సందేహంగా నెరవేరి తీరుతుంది. అది విష్ణుమూర్తి యొక్క వరం. ఆ వరం ఏంటిది? యుగము ప్రారంభమైంది, ధర్మము ప్రారంభమైంది, సృష్టి ప్రారంభమైంది, దేవతలకు పోస్టులు వచ్చినాయి, కొత్త అసెంబ్లీ ఏర్పడేదాడు. ఏ రోజు? ఉగాది రోజు. అందుకే ఆ రోజు ఆ రకంగా ఏర్పడదు కాబట్టి దాన్ని ఉగాదిగా యుగాది ఉగాది ఉగాది ఉగా అనే పదానికి కూడా సంవత్సరం అని అర్థం. యుగ అనే పదానికి యుగముని అర్థం. ఇవన్నీ కూడా పరస్పరంగా దగ్గరగా ఉంటాయి. దాన్ని కొద్దిగా అన్వేషించాలి. ఉగాది వచ్చింది, అయిపోయింది, పచ్చదాగడం, పువ్వు తగ్గడం అనేది తెల్లవారు మన ఉగాది ఓం నమః శివాయ. ఆ స్థితి కాకుండా
ఉగాది ఎందుకు మనకు పెద్దలు నిర్ణయించిందంటే షార్ట్ గా మీకు నాకు పెద్ద స్టోరీ ఉంటుంది, దానికోసం ఒక 2 రోజులు ప్రవేశం చేసిన ఉడవది. అది ఏ రోజు తపోజ్ చేసిండు, ఎందుకోసం తపోజ్ చేసిండు, ఎందుకోసం దాన్ని వివరణ చేసిండు అనేది పెద్ద అంశం. అది భగవంతుడు కనుక మా అందరికీ అనుగ్రహిస్తే దానికోసం కూడా ఇప్పుడు టైం వస్తే ప్రయత్నం చేద్దాం. మీకు సూక్ష్మంగా గుర్తుండే ఉగాది అంటే ఏంటంటే యుగము ప్రారంభమైనటువంటి రోజు, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు. ఈ రోజున కనుక సాధకులు ముఖ్యంగా ఏ ఇంటిలోపైన సమస్యలు ఉన్నా, ఏ ఇంటిలోపైన ఇబ్బందులు ఉన్నా ఆ గృహంలో కనుక ఆ సమస్య పోవాలని మనస్సాక్షిగా సంకల్పం చేసుకుని ఉగాది రోజు వాళ్ళ దినచర్య ప్రారంభం చేస్తే 100% సమస్య తగ్గిపోతుంది. అది ఉగాది కూడా ప్రత్యేకమైన ఫలం. దాన్ని అందరూ కూడా అన్వయం చేసుకోండి. ఎందుకంటే మీకు ఉగాది రేటు ఉన్నది కాబట్టి అది మీ మనసులో మీకు దీర్ఘకాలికంగా పట్టేటటువంటి ఆలోచనలు, చిరు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగాలని సంకల్పం చేసుకుని జీవితంలో ఉన్నటువంటి స్థితి రావాలని రేపు ఉగాది రోజు సంకల్పం చేసుకోండి. ఉగాది రోజు ఏం చేయాలి? ఉగాది అంటే ఏదో ఒక 2 విషయాలు అయితే అర్థమైంది. ఉగాది రోజు ఏ రకంగా ప్రారంభం చేసుకోవాలి ఇది కూడా ఇంపార్టెంట్. ఉగాది రోజు ఏమవుతుంది? హాఫ్ డే, అంటే ఆ రోజు స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు అయితే ఉంటాయి దాదాపు. ఏం చేద్దాం? రాత్రి నుంచి హ్యాపీగా 12 గంటలకు తింటుండి ప్రొద్దున ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ 10 to 11 మధ్య నిద్ర లేస్తాం. పొద్దున 10 నుంచి 11 గంటల మధ్య నిద్ర వెళ్ళుకుంటాం. ఏ రోజు అది మన ప్రత్యేకం ఉగాది రోజు. చాలా వినండి, ఇంపార్టెంట్. ఉగాది రోజు కనుక ఎవరైనా సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే వారికి ఒక 100 జన్మ పీడ కూడా పట్టుకున్నట్టు. ఇక ఎవరు రేపు 109. ఎవరైనా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత కనుక నిద్ర, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చిన్నపిల్లలకు, రోగులకు దానికి సంబంధం ఉండదు. అనారోగ్య పరులకు, చిన్నపిల్లలకు దానికి సంబంధం ఉండదు. కానీ శరీరంలో పుష్టిగా ఉండి మానసికంగా మంచిగా ఉండే ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయంలోపు కనీసం నిద్ర నుంచి లేచి ఏం చేయాలి? సెల్ ఫోన్లో ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి, ఇలా నాకు ఎవరన్నా విశేషం చెప్పిందా లేదా, ఇది ఉగాది పండుగ నాయే, నన్ను ఎంతమంది విచేసిరు, వాళ్ళే నా దోస్తులు, చేయని వాళ్ళు నా చుట్టాలు కాదు, నా దోస్తులు కాదు, నా స్టేటస్ ఎంతమంది చూసిరు, లేదా నా గురించి ఎంతమంది స్టేటస్లు పెట్టిర్రు. ఉగాది పండుగ మరి ఆ రోజు కనుక అట్లాంటి ఆలోచనలు చేయరు. అంటే నిజంగా అదే చేశారు. పోయింది ఫోన్ చూసి ఏం చేయాలని ప్రశ్న చేస్తాను, ప్రశ్న చేసిన కదా దానికి సమాధానం చెప్తున్నాను కాబట్టి ఫోనే చూసారు. మరి ప్రశ్న అనేది దాన్ని ఏం చేయాలి? తప్పనిసరిగా ఉగాది రోజు ఉదయం నిద్ర మేలుకొని మీకు ఇష్టమైనటువంటి భగవంతుని యొక్క స్మరణ మనసులో చేసుకోవాలి. నిద్ర మేలుకొని తర్వాత శ్లోకం ఎంతమందితో చేయి చూసుకున్నారు, ఇట్లా చేయి చూసుకుని అందరూ చూసుకున్నారు. ఏం చదవాలి? కరాగ్రే వసదే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే ప్రభాతే కరదర్శనం. ఇవన్నీ మాకు తెలుస్తాయి, మాకు ఏం లేదు. ఏం రాకపోయినా పర్వాలేదు, చేతులు చూసుకుని ఓనమశివ అనుకోరంటే చాలు, సంతోషం, జన్మధన్యం. ఎందుకంటే ఆ శ్లోకం ఏదో ఇప్పుడు ఇంటిపై చెప్పాలి అంతా ఆలోచిస్తారు. శ్లోకం కోసం ప్రయత్నం చేయండి, కానీ తెలియదని బాధపడకండి. అంటే తెలుసుకోవాలని ఆతృతతో ఉన్న రావడమే గొప్ప. అంటే మీకు ఆ డౌట్ కూడా క్లియర్. ఆ శ్లోకం రాదు కదా, మళ్ళీ ఏం చేయాలి? మేము ఏం చేసే అవసరం. ఓం నమ శివ వస్తుంది అందరికి, రామరామ వస్తుంది, కృష్ణ కృష్ణ వస్తుంది. ఏది రాకపోతే మీ తల్లిదండ్రి పేరు కూడా తెలిసేసుకుంటుంది. తల్లిదండ్రి పేరు తెలుసు కదా అందరికి, ఏవో వాక్యం అంట. కనీసం తల్లిదండ్రి పేరు తెలుసుకొని చేతులు చూసుకోండి. ఉగాది పొద్దున చూసుకొని ఈ రోజు, ఈ కొత్త సంవత్సరం రోజు నా తల్లిదండ్రులను, నా గురువులను, నా ఇష్టదైవాన్ని నేను మనసులో సంకల్పం చేసుకుంటాను. సంకల్పం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అది మీకు దినచర్య. మీకు కూడా యుగం ప్రారంభం. ఏ యుగం? కొత్త యుగం, నూతన యుగం. ఇప్పుడు వచ్చే సంవత్సరం పేరు ఏంటి? క్రోధీనామ సంవత్సరం అంట. క్రోధీనామ సంవత్సరం చాలా డేంజరస్ సంవత్సరం. ఇది మనకుండే 60 సంవత్సరాల అత్యంత ప్రమాదకరమైనటువంటి సంవత్సరం. ఎవరకు? సాధనకు దూరంగా ఉండేటువంటి మహాత్ములకు. వాళ్ళు కూడా మహాత్ములు. సాధనకు దూరంగా ఉండేవాళ్ళు కూడా మహాత్ములే. దేనికి మహాత్ములు? ప్రకృతిని భ్రష్టు పట్టించే మహాత్ములు, మంచి ఇళ్ళను ఖరాబ్ చేసే మహాత్ములు, మంచి సంసారాలను ఖరాబ్ చేసే మహాత్ములు. అట్లాంటి వాళ్ళకి ఏంటిది? క్రోధీనామ సంవత్సరం. వాళ్ళకి తప్పనిసరిగా ఇబ్బందులు ఇక్కడతో తప్పవు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ దేనికి మంచి జరుగుతుంది అంటే సాధకులకు. ఒక 100 మంది చెడ్డ వ్యక్తులు ఉన్నారు, ఇది మీకు సాధకులకు అందరికీ అవసరం. ఆ 100 మందిలో ఒక్కోడు గురువు దగ్గర పోయి గురువు దగ్గర మంత్రం తీసుకున్నాడు. మంత్రం తీసుకుని శాస్త్రబద్ధమైన సాధన చేస్తుంది. గురువుని ఆశ్రయించి కూడా అశాస్త్రీయంగా సాధన చేసుకుని చాలా మంది ఉన్నారు. శాస్త్రబద్ధమైన సాధన చేస్తుంది. ఆ సాధన చేసేటటువంటి మహాత్ములు 100 మంది చెడ్డ వ్యక్తులు ఉన్నా, ఈ ఒక్క వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నా, ఈ 100 మంది చేసేటువంటి చెడును ఈ ఒక్క వ్యక్తి యొక్క మంచి ద్వారా మమేకం చేసి దానికి పుణ్యం కలిగించేటువంటి స్థితి ఉంటుంది. అందుకోసం సాధకులు సాధన చేయాలి అని చెప్తున్నాను. సాధకుని కోసం కాదు, సాధకునికి ఆటోమేటిక్గా ఉన్నత స్థితి వస్తుంది.
కానీ ఒక సాధకుడు ఒక గ్రామంలో ఉన్నా, ఒక కుటుంబంలో ఉన్నా, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది 100%. జన్మాంతరం నుంచి వచ్చేటటువంటి దోషాలు వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా వెళ్ళిపోయి నరకంలో మనం కూర్చున్నా కూడా ఏమవుతారు, ఆ జన్మలో ఎవరైతే వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా ఒక సాధకులు అయినరు, మహాత్ములు అయినరు, గురు పాదం పట్టుకున్నారు, గురు నామం చెప్పినటువంటి నామాన్ని సాధన చేస్తున్నారంటే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చేటువంటి వాళ్ళ దోషాలను తొలగించి వాళ్ళ తాతల ముత్తాతలు కూడా మోక్షాన్ని ఇచ్చిన శక్తి ఈ సాధకుని దగ్గర ఉంటుంది. రహస్యం అదంతా తెలుసుకోవాలి. అయ్యో నేనే ఇదవుతున్నా కదా, నేనే చెప్పని చేసుకుంటా, నాకే పని చేస్తుంది, మా నాన్న ఎట్లా, మా తాత ఎట్లా, నాకు కూడా పిల్లలు ఎట్లా అంటే ఎంతో కొంత దాని యొక్క ఫలితం అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అప్పు చేసిండు, వాడిని అప్పు అంతా తీసుకుపోయిన తర్వాత వాడు ఉన్న శరీరాన్ని ఇచ్చిపెట్టగా చచ్చిపోయాడు. ఏం చేస్తాడు, పట్టుకున్న వారసు ఉన్నో లేకపోతే భార్యనో లేకపోతే పిల్లనో పట్టుకుని అప్పించిన వ్యక్తి మన అయితే అడుగుతాడు కదా, ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు అని అంటే వానికి వీరికి ఒక బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి అడుగుతాడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఏం చేస్తాడో, సృష్టి అనేది ఏం చేస్తాడంటే ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళ యొక్క సాధన యొక్క శక్తి ద్వారా ప్రకృతి శుద్ధి అవుతుంది. కాబట్టి ఏం శుద్ధి అవుతుంది, ప్రకృతి శుద్ధి అవుతుంది. కాబట్టి ఆ ప్రకృతి శుద్ధి ద్వారా ఏం జరుగుతుంది, అందరికి మంచి జరుగుతుంది. కాబట్టి వీరి రక్తంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మోక్షానికి అర్హులే అనేటువంటి సర్టిఫికేట్ ప్రకృతి ఇస్తుంది. ఆ ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని భగవంతుడు స్వీకరించి వాళ్ళకి మోక్ష మార్గాన్ని చూపెట్టాలి. రహస్యం దానికోసం సాధన చేయాలి. ఒక మన కోసం కాదు, ఒక సాధకుడు ఇన్ని రకాలైనటువంటి ఫలితాలను ఆ కుటుంబానికి అండగట్టే స్థితి అనేది ఉంటుంది. కాబట్టి దాని అందరూ కూడా సాధన విషయంలో వెళ్ళండి. ఉగాది రోజు పొద్దున్నే లేచి మీ చేతులను మీరు చూసుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. తల్లిదండ్రుల పేరు కానీ, మీ ఇష్టదైవాన్ని కానీ, లేకపోతే వస్తే కరాగ్య వసతి లక్ష్మి అనేటువంటి స్తోత్రాన్ని కానీ ఏదైనా సరే ప్రతిరోజు చేయాలి. ఒక రోజని కాదు, ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం ఉగాది రోజున చేయాలి. అర్థమైంది కదా, ప్రతిరోజు చేయలేని వాళ్ళు ఉగాది రోజున చేయాలి. చాలా రహస్యం. ఈ రోజు చేయడం ద్వారా అన్ని రోజులు చేసినటువంటి ఫలితం మనకు భగవంతుడు ఇస్తాడు అని విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి వరం ఇచ్చినటువంటి పురాణం కాదని మనకున్నారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పొద్దున లేచి మీకు ఉన్నటువంటి సంకల్పాన్ని కనుక మనసులో పెట్టుకొని తర్వాత ఏం చేయాలి, నువ్వుల నూనె మన కొద్దిగా నెత్తికి, కొద్దిగా శరీరానికి మీకు వీలైన వరకు దాన్ని కొద్దిగా మర్దన చేసుకుంటారు. రాసుకోవాలి. స్నానానికి ముందు చేసుకొని దాన్ని ఏమంటారు, తలంటూ స్నానము అంటారు. ఏమంటారు తెలుగు భాషలో తలంటూ స్నానం. అది చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్క పర్వదినం రోజు ఖచ్చితంగా చేయాలి. అది చేయడం ద్వారా ఏమవుతుంది, ఏదైతే ఆ స్థితిలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఉండదో, అంటే నీ కర్మ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఆయిల్ ఏ నూనె పెట్టమని చెప్పింది మన శాస్త్రం, నువ్వుల నూనె పెట్టమని చెప్పింది. కొబ్బరి నూనె చెప్పలే, ఆవు నూనె చెప్పలే, వేరే ఏం చెప్పాలి. ఎందుకు చెప్పింది నువ్వుల నూనె? నువ్వుల నూనెలో సనాతనంగా వచ్చేటటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ శక్తి అనేది అలా ఎల్ల కాలం తాండవిస్తున్నారు. ఏంటి అది? దానికోసం లోతుకి వెళ్ళడం టైం బాగాలేదు, ఆకలేదు చూస్తున్నాను. అది ఏంటిది, చెడు అనేటువంటి ఆ ఆలోచనలు మనలో ఉన్న నెగిటివ్ ను ఆకర్షించేటటువంటి శక్తి దేనికి ఉంటుంది ఎక్కువగా అంటే నువ్వుల నూనెలో ఉంటుంది. ఆ నువ్వుల నూనెలో దీపారాధన చేస్తే మనలో ఉన్నటువంటి చెడు అనేది వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని ఆలయాలు నువ్వుల దీపం పెట్టరా బాబు అని చెప్తాం. అదే ఆ నువ్వుల నూనె కనుక మనం తీసుకొని మనం కొద్దిగా శరీరానికి దాన్ని మర్దన చేసుకుంటే ఆ నెగిటివ్ ఏదైతే ఉంటుందో, మనం సంపాదించుకున్న నెగిటివ్ ఏదైతే ఉంటుందో మన శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా నూనెలో ఆ పదార్థానికి దగ్గరగా వచ్చి ఆగిపోతుంది. రహస్యం అది మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకరి దగ్గర దెబ్బ తాకి మనం ఆయింట్మెంట్ పెడతామంటే ఆ దెబ్బలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా దానితో ఆ మందుతోటి ఇగ్గిగచ్చేది బయటకి వెళ్ళిపోతుంది. ఏమో డాక్టర్ అయితే కాదు కానీ అట్లా చెప్తారు. ఎందుకంటే ఆయింట్మెంట్ పెట్టేదో పెట్టని చెప్తారు. అట్లా ఎందుకు పెడుతున్నాం, దాని ద్వారా ఏమవుతుంది, ఆ నొప్పి అంతా తగ్గిపోతుంది, ఏర్పడుతుంది. అదేవిధంగా నువ్వులతోటి ఏమైతుంది, నూనెతోటి మనకు ఉన్నటువంటి నెగిటివ్ అంతా అక్కడ కేంద్రీకృతం అవుతుంది. అంటే శరీరంలో లోపలికి వెళ్ళినటువంటి అంతా కూడా అక్కడ దగ్గరకు వచ్చి ఒక అయస్కాంతాన్ని మనం మట్టిలో పెడితే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ ఇనుపకు సంబంధించినటువంటి పదార్థం అంతా అయస్కాంతాన్ని కట్టుకునే విధంగా ఆ నూనె యొక్క పదార్థం శక్తి ద్వారా దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చిన తర్వాత మీకు వీలైతే ఇంట్లో గంగ నీళ్ళు కానీ లేదా దగ్గర ఉండే నది స్నానం కానీ చేస్తే మీరు అన్నారు చేయమని కాదు, మీకు వీలైతే చేయాలి. లేదు అనుకుంటే ఏదైతే మీరు చేసేటటువంటి ఆ నీళ్ళు ఉంటాయో అదే గంగా నీళ్ళుగా భావించాలి. దానికి కూడా శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం రాకపోతే గంగా 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 అని 3 సార్లు అనుకోండి. లేకపోతే ఏదైనా మీకు నచ్చిన నది పేరు మనసులో 3 సార్లు అనుకోండి. ఈ గంగేశ కృష్ణ మళ్ళీ శ్లోకం చెప్పిండు మాకు, ఆ శ్లోకం ప్రాధాన్యం మళ్ళీ బాధపడతారు. ఏ శ్లోకం వస్తుంది, మీకు నచ్చినటువంటి నదిని 3 సార్లు అనుకోండి. ఆ నదుల పేరు కూడా మాకు తెలియదు. మీకు నచ్చిన దేవుని పేర్లు అనుకోండి. ఆ దేవుని పేరు కూడా మీకు తెలియదు. మీ తల్లిదండ్రుల పేరు అనుకోండి. ఈ తల్లిదండ్రుల పేరు కూడా నాకు తెలియదు. నేను ఏం చేయలేదు, దానికి వేరే మార్గం అనేది ఉంటుంది.
కాబట్టి అది అనుకొని ఫస్ట్ తలంటూ స్నానం చేసుకున్న తర్వాత కూడా రహస్యం అయితే మీకు ఎంతో కొంత అర్థమైంది కదా. తర్వాత స్నానం చేసుకొని ఏం చేయాలి? నూతన వస్త్రాధారణ చేయాలి. కొత్త బట్టలు ఇప్పుడు మిట్లపై మనం నిలబెట్టారు, హోలీ పండుగ కొత్త బట్టలు కావాలని నిలబెట్టారు. ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళు నూతన వస్త్రధారణ చేయాలి. 100% ఏం చేస్తారంటే జనవరి 1st వెళ్తారు, కొత్త బట్టలు ఎత్తారు అందరు. డిసెంబర్ 31st కంటే 20 రోజుల ముందే కొత్త బట్టలు తెచ్చి పెట్టుకుంటారు యూత్ పిల్లలు. ఎందుకంటే ఎల్లుండి ఫస్ట్ వస్తుంది, 10 ఫస్ట్ వస్తుంది, మేము తెల్ల కొత్త కనబడాలి అని. ఆ కొత్తదనం అందులో ఉండదు, ఉగాదిలో ఉండదు. ఉగాదిలో తప్పనిసరిగా నూతన వస్త్రధారణ ప్రతి ఒక్క హిందూ ధర్మం నడిచేటప్పుడు అందరు హిందూ ధర్మం అన్ని ధర్మాల వాళ్ళు చేసుకోవచ్చు, అందరికీ పనిచేస్తుంది. ఖచ్చితంగా నూతన వస్త్రధారణ చేయాలి, కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టలు మాకు లేవు, ఏం చేయాలి అంటే పేదవాళ్ళ కోసం, కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళ కోసం, కొంతమంది ఉండి కూడా మేము పిచ్చినారి మా బట్టలు మొత్తం చీకిపోయి ఊసిపోయేదాకా అసలు వేసుకుంటారంటే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాం. అట్లాంటి కూడా ఉన్నారు మహాత్ములు. అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే మీరు సరే మీ కొత్త వస్త్రాలు కొట్టుకోవడానికి వీల్లేని వాళ్ళు అంటే కొన్ని కారణాల వల్ల కూడా వీలుంటారు. కొంతమందికి ఆ ఒక్క రోజు ముందు వరకు కూడా మైలు ఉంటుంది, అంటే ఏదో రకమైన అంటూ ముట్టనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తేలలేరు, తెచ్చుకోలేరు, దాన్ని ధరించలేరు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా మీ ఇంట్లో పసుకుంటే ఆ పసుపుని మీకు ఏదైతే బట్టలు ఉంటాయో ఆ బట్ట కొద్దిగా అంటించారు. మొత్తం పసుపు పెట్టిన పసుపు తీసుకొని బట్టలు పోసి అట్లా కూడా తీసుకొని ఉంటారు. మీరు పసుపు వచ్చి మా బట్టలని పసుపు అయితే సాయం తెల్లని నాకడుగుతుంది, బట్టలు గురించి కాదు, పసుపు ఇచ్చడం కాదు. కొద్దిగా పసుపు బొట్టు పెట్టుకోరు. దేనికి? పాత బట్టలు ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కడైనా సరే పసుపు అనేది వాడుతున్న ఒకటి నూతనత్వం వస్తుంది, ప్రకృతి సిద్ధం. అది ఇంపార్టెంట్. దానికోసం ఉంటుంది. తర్వాత వీళ్ళ స్టోర్ అవసరం లేదు, మీకు అందరూ తెలిసి ఉంటుంది. ఆ పసుపులో ఎక్కడైనా సరే పసుపు తాగుతుంది అంటే శుద్ధము, అది నూతనము అని అర్థం అన్నమాట. పసుపు అంటే పవిత్రము అని అర్థం. పవిత్రము, పసుపు అంటే పవిత్రము అని అర్థం. ఆ పవిత్రాన్ని కనుక మనం మన వస్త్రాన్ని తాకుంటే కొత్త బట్టలు లేని వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసం చెప్తుంది. ఎందుకంటే కిందికి అనేది ఏమున్నది, ఇంట్లో పసుపు ఉంటుంది. ఆ పసుపును కొద్దిగా మీ బట్టలు కూర వంట చేసుకునే దగ్గర పసుపు ఉంటుంది. కూరలు వేసుకుని దేవుడిని పూజించలేదు తక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికంటే వంట చేసుకుంటారు కదా. ఆ వంట చేసే వంట సమయంలో పసుపు అయితే ఉంటుంది. ఆ పసుపు అయినా సరే పాత బట్టలు కొద్దిగా పెట్టుకొని ఆ బట్టలను నూతన వస్త్రంగా మనసులో సంకల్పం చేసుకొని మీ ఇంట్లో దేవుడిని మనసులో స్మరణ చేసుకొని ఆ వస్త్రాలు ధరించి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పొద్దున్న లేచి మీ చేతులను చూసుకొని మీకు నచ్చినటువంటి తల్లిదండ్రుల పేరు కానీ దైవం పేరు కానీ వస్తే శ్లోకం కానీ మనసులో తెలుసుకోవాలి. తలంటూ స్నానం చేయాలి. ఆ స్నానం చేసేటప్పుడు గంగాజలంతో చేస్తున్నామనే సంకల్పపూర్వకంగా మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రం ధరించాలి. అంటే దినచర్య ఇది మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఉగాది యొక్క విధానం ఆ రకంగా చేసుకుంటే మనకు చాలా శుభఫలితం అనేది ఉంటుంది. అది చేసుకొని వస్త్రం ధరించి ఇంట్లో ఎవరైతే మీకు పెద్దలు ఉంటారో, ముఖ్యంగా తల్లి తండ్రి లేదా అత్త మామ, చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ పెద్దలు ఏం చేస్తారు? అంత ముందే వేసుకొని ఇంట్లో దైవ ప్రార్థన చేసుకుంటారు. లేదు ఇంట్లో మనమే పెద్దలు, మనమే తల్లిదండ్రి, మనకే పిల్లలు ఉన్నారు, మనమే ఉన్న స్థితిలో ఉన్నాం. ఎవరైతే ఆ పెద్దల స్థితిలో ఉన్నారో వాళ్ళు పొద్దున లేచి ఈ ప్రార్థన చేసుకొని దైవం దగ్గర దైవ నామం చేయాలి. దీపాలు తీసుకొని తల శుద్ధి చేసుకోవాలి. అంటే మీ ఇంట్లో పూజా స్థలాన్నంతా శుద్ధి చేసుకోవాలి, ఆ దీపారాధన చేసుకోవాలి. ఆ దీపం రూపంలో భగవంతుడు అక్కడ ఉండడం అనేది భావన చేసుకుని అక్కడ నమస్కారం చేసుకోవాలి. ఆ నమస్కారం చేసుకున్న తర్వాత మీ పిల్లలు ఉంటే పిల్లలకు మీరు ఆశీస్సులు అందించాలి. వాళ్ళకు ఇచ్చేసి పిల్లకాలం చల్లగా ఉండాలి, చల్లగా అంటే 10 మంది తిట్టుకుంటా కొట్టుకుంటా ప్రపంచాన్ని ఖరాబ్ చేసే విధంగా ప్రపంచంలో నియంత్ర శివుడు ఉండకుండా వెరగాల బిడ్డ అని ఆశీర్వదించేది. ఎట్లుండాలి? నీ ద్వారా నలుగురికి మంచి జరగాలి, నువ్వు లోక కళ్యాణ కారకుడు కావాలి, నీకు చూసి 10 మంది ఆదర్శవంతులు కావాలి అనే విధంగా చల్లగా ఉండు. నీకు దైవానుగ్రహం ఉండాలి, పెద్దల అనుగ్రహం ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి అనే విధంగా తల్లిదండ్రులు పిల్లలు దీవించాలి. నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి, నీకంటే ఫస్ట్ ఎవ్వరు ఉండద్దు. అలాంటి దీవాలు మాత్రం లేదు. నువ్వు మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి సంకల్పం చేసుకుంటే అన్ని దాని కింద వస్తాయి. నువ్వు లోక కళ్యాణ కారకుడు కావాలి అనేది సంకల్పం చేయండి. ఎందుకంటే ఎలాంటి కోరికలు కోరానో తెలియని స్థితిలో ఉన్నారనో ఇంతకుముందు ఒక స్టోరీ. భగవంతుడు ప్రత్యక్షం అయితే 3 కోరికలు కంటే ఒక్క కోరికతో కోరమని చెప్తారు ఒకసారి. అది భగవంతుడు పెట్టే పరీక్ష, సాధకుడు పెట్టే పరీక్ష. అదేవిధంగా మనం పిల్లలకి ఇచ్చే ఆశీస్సులు ఏ రకంగా ఉండాలంటే వాళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి విద్యతోటి ముందుకెళ్లే విధంగా అనుగ్రహించాలి. అది పెద్దలు చేసేటటువంటి పని. మీరు పెద్దల దగ్గరికి ఆశీస్సులు తీసుకునే విధంగా అప్పుడు ఎలాంటి మీలో సంకల్పం ఉండాలి. అంటే ఒక మహాత్ముల దగ్గర కూడా దండం పెట్టినాం, తల్లిదండ్రులకు దండం పెట్టినా ఏం చేయాలి? నాకు ఈ సంవత్సరాంతం కూడా దైవం యొక్క అనుగ్రహం ఉండే విధంగా, గురు యొక్క అనుగ్రహం ఉండే విధంగా నన్ను అనుగ్రహించు గురుదేవా అని దండం పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఏముంటుంది? అది 2 ఎప్పుడు ఉన్నాయంటే సగం అంతా ఏమడు వస్తుంది, సంపద వస్తుంది, జ్ఞానం వస్తుంది, మీకు కావాల్సిన అన్నీ వస్తాయి. గురువు అనుగ్రహం కావాలి, దైవానుగ్రహం కావాలని కోరుకుంటారు. చాలా ఇంపార్టెంట్.
అది చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంట్లో వేప పువ్వుతో చేసినటువంటి పచ్చడి తీసుకోవాలి. అది నువ్వు నీళ్ళైనా సరే షెడ్ రుచులతో కలిపినటువంటి దాన్ని పచ్చడి అంటాను. అలా లేదు మనకు అన్ని రుచులు దొరికాయి, మనం ఏదో ఉన్నదాన్ని చేసుకుంటాం, చింతపండు కూడా కలుపం, వాటి నీళ్ళని చేసుకుంటే చక్కెర వేసుకుని తాగి హ్యాపీ ఉంటుంది, దాన్నే పచ్చడి అనుకుంటారు. సరే చక్కెర వేసుకుని నీళ్ళ కలుపుకున్నా పర్వాలేదు, కానీ అందులో ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, వేప పువ్వును మాత్రం తప్పనిసరిగా వేసుకొని సేవించాలి. ఎందుకు సేవించాలి? ఆ టైంలో ఆ ఉగాది రోజు చేయవలసినటువంటి క్రమంలో విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, ఈ ఉగాది రోజు కనుక ఎవరైనా సరే వేప పువ్వుతో కలిపినటువంటి పదార్థాన్ని సేవిస్తే వారికి ఆ సంవత్సరాంతములో వచ్చేటటువంటి అపమృత్యువును తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రకృతి అని చెప్పి ఉన్నది. కాబట్టి మనం వేప పువ్వుతో కలిగినటువంటి పదార్థాన్ని సేవించాలి. అర్థమైంది కదా? ఎందుకు ఆ రోజు వేప పువ్వు తీసుకోవాలి? వేప పువ్వు ఉగాది రోజు తీసుకున్నట్టుంటే, ఆ జలంతో కానీ దేంతో కానీ తీసుకున్నట్టుంటే, ఆ సంవత్సరంలో నీకు నీ జాతకంలో కానీ వేరే విధంగా కానీ ఏదైనా మృత్యు దోషాలు కనుక నీ దగ్గరికి వచ్చేవి ఉంటే, అనారోగ్య సమస్యలు పెద్దవి నీ దగ్గరికి వచ్చేవి ఉంటే, అయ్యో నేను మన పచ్చడి తాగిన తెల్లారే సరదైంది స్వామి, మీరు రోగం దగ్గరికి అది కూడా అడుగుతారు మహాత్ములు, మనలు మేధావులు. సరదులు దగ్గులు జ్వరాలు కాదు నాయన, శరీరమే పోయేటువంటి ప్రమాదాల నుంచి అది కాపాడుతుంది అని చెప్పడం కోసం దాన్ని మనం సేవించాలి. ఎందుకు చెప్పాడు, ఎవరు చెప్పారు? విష్ణుమూర్తి బ్రహ్మదేవునికి వర్ణించి ఉన్నాడు. ఉగాది రోజు కనుక వేప పువ్వుతో కాలిన పదార్థాన్ని సేవిస్తే ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అది సేవించండి. అకస్మాత్తుగా జరిగేటువంటి ప్రమాదం నుంచి రక్షణ ఉంటుంది. ఉదాహరణకు దగ్గర పడి నీ ప్రాణం పోయేది ఉన్నది, ఆడపడి చిన్న దెబ్బ తాకుతుంది, ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఏదో ఇబ్బంది జరిగేది ఉంది, ఆ రోజు అలా చేయడం వల్ల మనకి ఇబ్బంది తప్పుతుంది. కాబట్టి తప్పనిసరిగా వేప పువ్వుతో కూడిన పదార్థాన్ని ఇంట్లో చేసుకున్నా సరే, ఎక్కడికైనా ఆశ్రమాలకైనా సరే, దేవాలయాలకైనా సరే తప్పనిసరి సేవించండి. తర్వాత దైవ దర్శనం అనేది చేయాలి. ఏది? ఇంట్లో పచ్చడి తీసుకున్న తర్వాత దైవ దర్శనం, గురు దర్శనం చాలా ఇంపార్టెంట్. ఉగాది రోజు గురు దర్శనం, ఉగాది రోజు దైవ దర్శనం కోటాను కోట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అంటే నేను అందరినీ ఈ మూట రమ్మని చెప్పి, అందరిని ఆశ్రమం రమ్మని చెప్పాను. మీ ఇంటి ముందర ఏ గుడి నా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. మీ ఊళ్ళో ఎక్కడ ఏ దేవత ఉన్నా ఆ దేవతకు నమస్కారం చేసుకున్నాడు. వీలైతే ఆ దేవతకు కొబ్బరికాయ తీసుకొని సమర్పించండి. అలా చేయడం ద్వారా ఆ గ్రామాల యొక్క దేవతల యొక్క రక్షణ మీకు ఎల్లకాలం ఉంటుంది. మీ కులదైవం యొక్క అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఉగాది రోజు 100% చేయాల్సిందే. అంటే మేము ఇంకా 10 మంది ఉంటారు, 10 మంది 10 కొబ్బరికాయలు కొట్టి రావాలి. నాకు కూడా అడుగుతారు బడ్జెట్ మహాత్ములు క్వశ్చన్, అది కూడా 100 డౌట్స్ వస్తాయి వాస్తవం. ఎందుకంటే ఇట్లాంటి లోకాలు వాస్తు అడుగుతారు. కొబ్బరికాయ నడుగున మున్నాళ్ళు కొట్టవలైనా ఒకటి కొట్టవలైనా, ఎంత కుటుంబానికి ఒకటి కొట్టే చాలు. ఎందుకంటే కొంత బడ్జెట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. దేవుడికి దండం పెట్టి అందరు కలిసి అల్ల కొట్టాలని ఆ ఇంట్లో సంకల్పం చేసుకొని పెద్దలు కొట్టినా సరే అల్ల కూడా డౌట్. మరి మా నాన్న కొట్టన్నా నా కొడుకు కూడా నేను కూడా కొట్టవచ్చా? ఎవరైనా సరే ఒక్కరు కొట్టేస్తే సరిపోతుంది. ఎక్కడ? మీ దైవం దగ్గర గురువుకు యథాశక్తిగా మీరు సంకల్పం చేసుకుంటారు. ఆ రోజు దైవ దర్శనం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలి? ఇంపార్టెంట్, మీరు జీవితంలో ఎన్నో రకాల పనులు చేసుకున్నా కూడా ఫెయిల్యూర్ అవుతున్నది. ఎన్నో రోజుల నుంచి మీరు చేయాలనుకున్న సంకల్పం వికల్పం అవుతుంది, కార్యం సిద్ధించలేదు, ముందుకెళ్తలేము. ఉగాది రోజు ఏదైతే మీకు చిరకాలంగా ఉండేటువంటి కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకొని మనసులో ఆ కోరిక తీరాలని మీ దగ్గర ఉన్నటువంటి ఆ భగవంతుని సంకల్పం చేసి ఏదైనా ఒక ముడి లాంటిది గట్టి పెట్టండి. ముడి అంటే ఎట్లా కట్టను? ముడి కట్టపోయినా సరే సంకల్పం చేయండి. ఒక కొబ్బరికాయను, లేకపోతే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, ఆర్థికంగా 500, 1000 రూపాయలు దాన్ని ముడిలాగా పెట్టి భగవంతుని సన్నిధిలో పెట్టి ఈ కోరిక నెరవేరాలి అనే విధంగా సంకల్పం చేసుకోండి. ఇది లౌకికంగా మీకు చెప్పేటువంటి అంశాలు. తర్వాత ఏదైనా ఒక కొత్త పని ప్రారంభం చేద్దాం. జీవితంలో మనకి ఎల్లకాలం మనం తోడుండాలని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం. ఆ పని తప్పనిసరి ఉగాది రోజు ప్రారంభం చేయవచ్చు, ఎలాంటి సందేహం లేదు. మంచి రోజులతో చెడు రోజులతో సంబంధం లేదు. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేసి తిరుగుంటే దానికి, ఎందుకంటే సృష్టి ప్రారంభమైన రోజు. బ్రహ్మ పురాణాలు ఇవన్నీ ఉంటాయి. బ్రహ్మ పురాణం అనేది ఒకటి ఉంటుంది. అది ఉంటుంది, పుస్తకం లెక్కనే ఉంటుంది. అది కూడా దానికి కొన్ని సంస్కృతం అవన్నీ కలిపి తెలుగులో ఇప్పుడు ట్రాన్స్లేషన్ కూడా జరిగింది. అందరు కూడా అర్థం బ్రహ్మ పురాణం అనేది ఉంటుంది. అది తీసుకొని అందరూ కూడా చదువుకుంటే అర్థమైంది. ఉగాది రోజు కనుక అది చేసినట్టుంటే ఆ పనిలో ఆటంకము అనేది ఉండదు. అంటే ఇల్లు కట్టే ఆలోచన కూడా సామి చెప్పి ఇల్లు ముహూర్తం చేస్తే ఖచ్చితంగా పడేదాన్ని 15 కొబ్బరికాయలు ఇల్లు కోసం కొట్టారు. మనం అట్లా కూడా ఉంటుంది. అయ్యో బాగా రూపాయలు వేసాము ఇల్లు కోసం కొబ్బరికాయలు, మా ఇల్లు ఇంకా పూర్తి కావాలంటే కూడా ఉంటుంది. అట్లా చేయకండి. ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉండి ఆ పని మొదలు కాక కొన్ని సంవత్సరాల నుంచి మీరు వెంటబడిపోయి ఉంటే అట్లాంటి వాళ్ళు మాత్రం ఉగాది రోజు అలాంటి సంకల్పం చేసుకోండి అని చెప్పేదాంట్లో అర్థం.
ఏదైనా కొత్త పని చేద్దాం, ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా ఉగాది నాడు ప్రారంభం చేసుకోవచ్చు. ఆ వ్యాపారానికి ఎల్లకాలం ఓటమి అనేది ఉండదు, లాసు అనేది ఉండదు. ఉగాదికి ప్రత్యేకత వ్యాపార ప్రారంభాలు. ఇక అతి ముఖ్యమైన విషయం, సాధకులు ఎవరైతే జపం చేసేవాళ్ళు, ఎవరైతే మంత్ర ఉపదేశం తీసుకునేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు, ఎవరైతే ఉపదేశం తీసుకొని ఒక మంత్రంతో కాకుండా ఇంకో మంత్రాన్ని సాధన చేయాలని సంకల్పంతో ఉండేటటువంటి వాళ్ళు, ఇంకా ఉన్నతమైన స్థితిలో మేము ఎదగాలి సాధన సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు ఉగాది రోజు ఆ సాధన నిస్సందేహంగా ప్రారంభించాలి. ఉగాది రోజు ప్రారంభించినటువంటి ఆ మంత్ర సాధనకు ఓటం అనేది ఉండదు, కాదు లేదనేటువంటి భేదమే ఉండదు. ఉగాది అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఉగాదిలో తప్పనిసరి గురుముఖత మంత్రోపదేశం తీసుకొని, ఉగాది ఒకటి, విజయదశమి ఒకటి, దసరా పండగ నాడే ఉన్నదా పాట ఉంటుంది కదా. దసరా పండుగ రోజు కానీ ఉగాది రోజు కానీ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని మంత్రానుష్ఠానం ప్రారంభం చేసినట్టు ఉంటే అది ఎల్ల కాలం మనకు చిరస్మరణీయంగా, మనకి ఎల్ల కాలం దాని నుంచి మంచి ఫలితం మనకు వస్తుంది. అది ఏ మంత్రం అలా ఖరాబ్ చేసే మంత్రం కాదు, మంచి మంత్రం, ప్రకృతికి మంచి చేసే మంత్రం. ఇంతకుముందు చెప్పిన స్టోరీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చేసుకొని ఆ సాధన దినదినం కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటే జీవితంలో ఉన్నతమైన స్థితి తప్పనిసరి భగవంతుడు ఇస్తారు. అదేవిధంగా ఎవరైనా కొత్త వాహనాలు తీసుకునే ఆలోచన ఉన్నా కూడా లౌకికంగా ఒక వాహనం తీసుకునే వాళ్ళు, ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు తీసుకునే వాళ్ళు ఈ రోజు తప్పనిసరి తీసుకోవచ్చు. దానికి ముహూర్తాలు రావాల్సిన శ్రీవారి నక్షత్రాలు దీంతో సంబంధం లేదు. వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఇది ఉంటుంది రహస్యం. ఉగాది రోజు వస్తువులు ఎప్పుడైనా కూడా సాయంకాల సమయంలో ఇంటికి తెచ్చుకోవాలి. ఆయన పొద్దున తెచ్చుకునేవాడు ఆ వస్తువు అంతా ఓం నమః శివాయ అవుతుంది. పొద్దున చేయవలసిన ఎందుకు తెచ్చుకోవద్దు, పొద్దున చేయవలసిన కార్యక్రమాలు ఏమని వాళ్ళకి మీకు చెప్పిన అవన్నీ చేసుకోవాలి. శుద్ధిగా తల శుద్ధి, దేహ శుద్ధి, భగవంతుడి దగ్గర శుద్ధి చేసుకుని స్మరణ చేసుకుని గురు దర్శనం చేసుకున్న తర్వాతనే నీకు కావాల్సిన వస్తువు. పెన్ను విద్యార్థులు ఉన్నారు, ఒక పెన్ను తెచ్చుకొని ఒక ప్యాడ్ తెచ్చుకోండి, సెల్ ఫోన్ తెచ్చుకున్నారు ఆయన. అది తెచ్చుకుంటే ఆ రోజు అమ్మవారి కటాక్షం ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి ఏదైతే వస్తువు అవసరం, అందుకే ఇప్పుడు చాలా మంది ఏంటంటే విశ్వకర్మ సంప్రదాయంలో వాళ్ళు శుద్ధి చేసుకుంటారు వాళ్ళ పనిముట్లన్నీ కూడా. వాళ్ళకి ప్రత్యేకంగా ఉగాది పండుగ అంతే కదా. ఎందుకు అని అంటే ఉగాదికి ఉన్న పవర్ అది. ఆ రోజు కనుక వాళ్ళ పని అందరూ కూడా ఇప్పుడు మన వ్యవసాయదారులు కూడా అన్ని కూడా ఉగాది రోజు శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి. అలా శుద్ధి చేయడం వల్ల అందులో ఒక దైవశక్తి అనేది తిరుగుతామై అది దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభం తప్పనిసరి చేయాలి. ఇక దాదాపు అందరూ నిలిచి రైతులు మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఉగాది రోజు తప్పనిసరిగా దాని ఏమైనా సాగుబాటు అంటారు అంతేనా. ఏదో రకంగా సాగుబాటు చేసిన సాగుబాటు అంటే ఏంటి, అలా కూడా క్వశ్చన్ అవుతుంది తెలుగు. ఏం లేదు, గడపడు తగ్గు 2 చెట్లు అది అంతేనా, అది చేసుకుని రావాలి. కొంతమంది కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టుకొని ఏమైనా చెట్లు ఉంటే 2 చెట్లు అది శుభ్రం చేసుకొని అక్కడ చిన్న గడ్డలతోటో లేకపోతే పారతోటో లేకపోతే నాగలతోటో 2 సార్లు పెట్టి రావాలి అంతేనా. దాన్ని సాగుబాటు అంటారు. లేకపోతే ఇంత మోటార్ను ఆన్ చేసి రావాలి. ఏది తప్పనిసరి వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఏ రకంగా సంకల్పం, ఈరోజు కొత్త సంవత్సరం ఉందని, ఈరోజు గురు దర్శనం అయింది, నా దేవుని దర్శనం అయింది కాబట్టి నేను నా వృత్తిగా నా ధర్మంగా నేను 10 మందికి అన్నం పెట్టి అన్నదాత స్థితిలో నేను ఉన్నా కాబట్టి నేను చేసేటటువంటి వ్యవసాయం అనేది నాకు అభివృద్ధినిచ్చి నా ద్వారా నేను ఎక్కడైతే నేను పండించిన పదార్థం తీసుకుంటారో వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి సంకల్పం చేసి ఆ రైతు అలా సాగుబాటు చేసుకుని రావాలి. అలా చేసినటువంటి రైతుకు తప్పనిసరిగా భగవంతుడు ఇచ్చే దాంట్లో అఖండమైన ప్రాప్తి ఉంటుంది. రైతులు తప్పనిసరిగా అందరూ కూడా ఉగాది రోజు సాగుబాటు అనేది చేసుకుంటారు. ఎప్పుడు అది కూడా సాయంకాల సమయంలో చేయాలి. అంటే పొద్దు మొత్తం ఇదైన తర్వాత కాదు, కనీసం 3 నుంచి 5 గంటల ప్రాంతం సాగుబాటు చేయాలి. పొద్దున చేస్తారా? పొద్దున చేస్తారు. ఇక్కడ మీ సాంప్రదాయాలు కొన్ని ప్రాంతాలు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయ ప్రకారంగా మాత్రం మీకు ఏది అంటే మీ పెద్దలు ఏ రకంగా నడకాడేసారో ఆ నడకాడతారు అనమాట. కొంతమంది పొద్దున సాయంత్రం ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తారంటే పొద్దున ఎందుకంటే ఇవన్నీ క్రియలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చేసిన క్రియలు సాయంత్రం టైంలో చేయాలి. ఎందుకంటే పొద్దున చేయాలంటే ఇవన్నీ మనకు మిస్ అవుతుంది, దైవ కార్యాలు మిస్ అవుతుంది. దానికోసం పెద్దలు ఏం చెప్పారు, సనాతన ధర్మంలో ఇట్లాంటివి చేయాలి. ఏదైనా ఒక వాహనం తెచ్చుకోవాలి, సాయంత్రం తెచ్చుకోవాలి. లేదా ఏదైనా మన ఇంటికి సంబంధించిన ఇంట్లో ఉండే వస్తువులు తెచ్చుకోవాలి సాయంత్రం. అది రాత్రి కాక ముందే తెచ్చుకోవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో రావద్దు వస్తుంది. సాయంకాల సమయం తెలిసిన తర్వాత ఆ సమయంలో దాన్ని ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేసినట్టు ఉంటే జీవితంలో ఉన్న స్థితిలో వస్తుంది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఇన్ని బాధలు అంటే ఆరోగ్యపరమైన బాధలు ఎవరికైతే ఉంటాయో ఆ ఆరోగ్యకరమైన బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగాది రోజున ఏదైనా దేవతా వృక్షాన్ని నాటాలి. ఇది ఇంపార్టెంట్.
మాకు ఎంత చేసినా ఆరోగ్యం బాగుండలేదు, ఏ రకంగా చేసినా మాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు మాకు వస్తున్నాయి అనేటువంటి వాళ్ళు ఈ ఉగాది రోజు దేవతా స్థలంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ, అంటే మీ ఇంటి దగ్గర అంత పవిత్రంగా చూసిన స్థలం మీ ఇంటి ఆవరణలో ఉంటే కనుక ఆ ఆవరణం అయినా సరే దేవతా వృక్షం. ఉదాహరణకు ఒక మామిడి చెట్టు పెట్టాలి, ఒక తులసి చెట్టు పెట్టాలి, ఒక పూల చెట్టు పెట్టాలి. ఇవన్నీ కూడా ఏమంటే దేవతా వృక్షాల కిందకి వస్తాయి. అర్థమైంది కదా? ఆ దేవతా వృక్షాలు దేవాలయ ప్రాంగణంలో పెట్టడం ఉత్తమం. లేదంటే మీ ఇంటి దగ్గర కూడా మీరు పెట్టుకోవచ్చు. అది చేసుకొని ఉగాది రోజు చేయవలసిన పనులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉగాదిని సద్మార్గంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే పంచాంగ శ్రవణం అనేది చేయాలి. ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన మీకు ఒక సందర్భంలో పంచాంగం అనే పదాన్ని ప్రతిరోజు పొద్దున టైంలో మీరు లేవగానే విన్నట్టు ఉంటే ఆ రోజంతా కూడా మీకు శుభం జరుగుతుంది. పంచాంగం పవర్. పంచాంగం అంటే ఏంటో కూడా తెలియాలి. పంచ అంగము 5 అంగాలను కలిపి పంచాంగం అంటారు. ఆ 5 అంగాలు అంటే ఏంటి? పంచాంగంలో ఏముంటది, దేని కలిపి పంచాంగం అంటారు? ఇది కూడా తెలియాలి. పంచాంగం 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 అనే పదం పెద్ద నుంచి వచ్చినప్పుడు అట్లనే ఉంటాయి. పంచాంగము అని ఎందుకు అంటారు దాన్ని? అందులో ఒక 5 అంగాలు ఉంటాయి. ఏంటంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 కలిపి పంచాంగము అంటారు. పంచాంగమును 5 ఎందుకు చేసి షడాంగం ఎందుకు చేయాలి, చతురాంగం ఎందుకు చేయాలి? అయితే 4 అంగాలు చేయొచ్చు లేదా 6 అంగాలు చేయొచ్చు. పంచాంగం ఎందుకు పెట్టడానికి మీరు ఆ 5 అంశాలను ఎందుకని నివృత్తం చేశారు? ఇందులో ఒక రహస్యం ఉంటుంది. బోరస్తుందా? నిద్రతున్నట్టు కొంతమంది ఆకలి బాధలు ఎన్నో తెలియదు. నిద్రతో కక్క పనిపడున్నట్టు మరి అది ఏంటి అంటే పంచాంగం అనేది ఎందుకు దానికి 5 అంగాలని ఎందుకు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఉగాది దగ్గర ఉన్నది. ఈ రోజు మనకు లింగంలో మాస శివరాత్రి ఉన్నది కాబట్టి 90 అంశాలు మీ శరీరంలో మీ చెవులు వెళ్ళినాయంటే అది మీకు అఖండంగా ఈశ్వర ప్రసాదంగా మీ ఏమని ఉంటుందని నా ఆలోచన. ఎందుకు అని అంటే ప్రకృతిలో ఒక విధానము అనేది ఉన్నది. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతిలో ఏముంటది? పంచభూతాలు అనేవి ఉంటాయి. ఏంటి అవి? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏమిటి? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. వీటిని కలిపి ఏమంటారు? పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలతోనే చరాచర సృష్టి జరుగుతుంది కాబట్టి ఈ పంచభూతాలతోనే సృష్టి మొదలవుతుంది, సృష్టి నడుస్తుంది, మనం మన సృష్టిలో మనం జీవిస్తున్నాం. వీటికి ఈ పంచభూతాలకు మనకు అన్వయం చేసేటువంటి స్థితిని మనకు కలిగించడం కోసం మహాత్ములు యోగులు తపస్సు చేసి పంచాంగాన్ని మనకు అన్వయం చేసింది. అందుకోసం పంచ అంగములు మాత్రమే మన పంచాంగ రూపంలో ఉంటుంది. అదే కదా. ఆ పంచాంగాన్ని కనుక పంచాంగం అనే పదాన్ని మనం ప్రతిరోజు పొద్దున వినాలి, చూడాలి. అందుకే మన గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో కానీ కొన్ని దాంట్లో కానీ ఫస్ట్ పెట్టేది ఏం పెట్టాం? ఫస్ట్ ప్రతిరోజు పంచాంగము. పంచాంగం అనే పదమే హైలైట్ అవుతుంది. దాంట్లో ఏముంటుందని కింద కూడా మనం ఏమొచ్చింది, సాయం బొమ్మ వచ్చింది, కింద 4 అక్షరాలు వచ్చినాయి, మొత్తం వచ్చింది. మొత్తానికి సరే అట్లా అనుకున్నా పర్వాలేదు కానీ పంచాంగం అనే పేరుని మీరు చూడాలి. అది నా కాన్సెప్ట్. అలా చూడడం ద్వారా ఆ రోజంతా కూడా మీకు ఏమైతే శుభం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది శుభం అనేది? పంచాంగము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిలో ఉండే పంచభూతాల కలయిక, వాటి పంచభూతాల యొక్క సహకారం వ్యక్తికి రావాలనే ఉద్దేశంతో పంచాంగం ప్రిపేర్ చేయబడేది. కాబట్టి పంచాంగాన్ని మీ అందరికీ అందించడం జరుగుతుంది. ఎవరు చేసేది? మహాత్ములు చేసింది. పంచాంగం ఉన్న రహస్యం అది. పంచాంగంలో ఉండే 5 అంగాలను ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే సృష్టిలో ఉండే పంచభూతాల యొక్క కలయిక మనకు ఉండడం కోసం పంచాంగాన్ని మనకు అందించడం జరిగింది. కాబట్టి దాన్ని ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు చూడాలి. ప్రతిరోజు చూడలేని వాళ్ళు, మీరు రోజు చూసిన మాతోటి కాదు, మా లైఫ్ లో చాలా బిజీ ఉంటాం, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడటం వేరే వాళ్ళతో, కానీ పంచాంగం చూసిన మాతోటి కాదు. పంచాంగం అనే పదం చూడాలి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజు ఏ విధి, ఏం వారం, ఏ నక్షత్రం, ఏ యోగం, ఏం కారణం అనేది కూడా చదవాలి. మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారణం ఉన్నది, ఈ యోగం ఉన్నది, ఇవాళ ఈ నక్షత్రం ఉన్నది, ఈ రోజు తిథి ఉన్నది అని తెలుసుకోవాలి. ఇవాళ ఏం తిథి ఉన్నది, రేపు ఏం తిథి వస్తుంది, ఇవాళ ఏం యోగం నడుస్తుంది, రేపు ఏం యోగం వస్తుంది. అట్లాంటి తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? మన మేధస్సు పెరుగుతుంది. అట్లాంటిది రోజు చూడలేనటువంటి వాళ్ళు, అంటే రేపటి నుంచి అందరూ చూసుడు పనిచేసారు, రెగ్యులర్ చూసేటోళ్ళు, చూడలేని వాళ్ళ గురించి చెప్తున్నారు. చూసేటోళ్ళ స్థితి ఉన్నతంగా ఉంటుంది, మంచి స్థాయికి వెళ్తారు. చూడలేనటువంటి వాళ్ళు ఉగాది రోజు మాత్రం తప్పనిసరి పంచాంగ శ్రవణాన్ని, పంచాంగం ఎవరైతే పఠనం చేస్తారో పంచాంగాన్ని వినాలి. దాన్ని పంచాంగ శ్రవణం అంటారు. అది ఎక్కడైనా టీవీలో సినిమాలో వినడం కాదు, మహాత్ముల దగ్గరికి వెళ్ళి కూర్చొని వినాలి. ఏ రోజు? ఉగాది రోజు. అందరూ, దీని అర్థం ఏంటంటే అందరూ కూడా
చిన్న పెద్ద పిల్ల ఎలాంటి తేడా లేకుండా స్త్రీ పురుష లింగ భేదం లేకుండా కూడా అందరూ కూడా ఉగాది రోజు పంచాంగాన్ని వినాలి. ఎందుకు వినాలి? ఆ రోజు పంచాంగం వినడం వలన ఆ సంవత్సరం అంతా కూడా విన్నటువంటి ఫలితము ఆ ఉగాది రోజు వినడం వల్ల వస్తుంది అని బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పి ఉన్నాడు. కాబట్టి సృష్టి రహస్యం రోజు వినేవాని గురించి గొప్పగా చెప్పాడు పంచాంగంలో. వాని స్థితి ఎక్కడికి వెళ్తుందని అద్భుతంగా ఉన్నది. కానీ అలా వినలేని వాళ్ళు కనీసం ఎప్పుడు వినాలే? ఉగాది రోజున తప్పనిసరి వినాలి. ఉగాది రోజు వింటే సంవత్సరాంతం విన్నటువంటి ఫలితం తప్పనిసరి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఆ పంచాంగం చెప్పడం కూడా మాకు కరవ అయిపోయినానంట. కరవ అయిపోయిన ఎన్ని రోజులు లేనప్పుడు ఎవరు చెప్తారు? ఆ చెప్పేటోళ్ళు కూడా దగ్గర ఉంటారు, మనం దూరం అయిపోతాయి. మళ్ళీ చెప్పేటోళ్ళు కూడా కొద్దిగా తపశక్తి కలిగిన వాళ్ళు కావాలి. ఇలా ఒక స్వయంగా ఒక రాశి ఉంటుంది, ఆ రాశికి ఆదాయం ఒకటి ఉన్నది, ఖర్చు 10 ఉన్నది. వాడు ఏమైపోతాడు? ఆ ఫలం వినగానే ఇలా మేషరాశి వాళ్ళకి ఒకటి వస్తుంది, 10 పోతుంది, 10 రూపాయలు ఖర్చు అవుతుంది, 1 రూపాయి అవుతుంది చెప్పి వాడి బాణవంత అయ్యో ఎంత ఖర్చు అవుతుందని ఏదైతే ఎంత బతుకుతుందో ఎంత అప్పు చేస్తే ఏమవుతుందో అనుకుంటారు. అట్లాంటి ఏదైతే లోపాలు ఉంటాయి, ఉదాహరణ చెప్తాను, అట్లాంటి లోపాలు ఉన్నప్పుడు ఆ సాధకుడు ఎవరైతే మీకు పంచంగా చెప్పేటటువంటి మహాత్ముడు ఉంటాడో ఆ రకంగా గ్రాచార దోషాలు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు, లేకపోతే ఇలా గ్రాచారం బాలేని వాళ్ళు ఈ రకమైనటువంటి ఆరాధన చేసుకోండి, మీకు అందరికి కూడా శుభం జరుగుతుంది అని వాక్కు ద్వారా చెప్తాడు, నోటి ద్వారా చెప్తాడు. ఆ చెప్పిన ఆయన యొక్క వాక్శుద్ధి ద్వారా సాధకుని పరిస్థితి. అందుకోసం ఆ ఉగాది అక్కడ పోయి వినాలని చాలా ఇంపార్టెంట్. అంటే దాని ద్వారా మనకు మంచి అనేది భగవంతుడు ప్రసాదిస్తూనే ఉంటాడు. పంచాంగాన్ని వినడం వల్ల ఆ రకంగా ఉంటుంది. తిథి వలన ఒక ఫలితం ఉంటుంది, నక్షత్రం వలన ఒక ఫలితం ఉంటుంది, యోగం వలన ఒక ఫలితం ఉంటుంది, కరణం వలన ఒక ఫలితం ఉంటుంది. అవన్నీ కూడా మనకు ఉగాది రోజు వినడం వల్ల తప్పనిసరి జరుగుతాయి. కాబట్టి మీ గ్రామంలో తప్పనిసరి వినండి. మీరు ఒకవేళ అందరికీ చేస్తామంటే ఆకితో కూడా పంచాంగ పట్టణం చేపిస్తా, అందరూ కూడా వచ్చి పంచాంగం వింటే ఆయనతో చేపిస్తా. మీ దగ్గర లేకపోతే ఏ రోజు ఉగాది రోజు ఎప్పుడు వెళ్ళడం ప్రోగ్రామ్ అంటే సాయంత్రం వెళ్ళాం, మీరు అందరూ ఓకే. లేకపోతే మీకు అందుబాటులో ఉందంటే అఖిలో కూడా అందరూ పంచాంగం చూసుకుంటూ పోతారు ఎక్కేసి. ఓకేనా? అందరూ కూడా పంచాంగాన్ని మాత్రం వినండి. టీవీలలో సెల్ ఫోన్లో కాదు, ప్రత్యక్షంగా వెళ్ళి పంచాంగాన్ని వినండి. అదేవిధంగా ఇంకొక రహస్యం అంటే ఈ రోజే దీనికి సంబంధించిన అంశం ఎందుకు చెప్తున్నా అంటే రేపు వచ్చేటటువంటి రోజు అంత పరమ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ డే కాబట్టి మీకు చెప్తాను. కొద్ది ఇబ్బంది అవుతుండొచ్చు, ఆకలి అవుతుండొచ్చు. ఎప్పుడైతే మన శరీరం బాధపడుతుందో అప్పుడే మనిషికి మంచి జరుగుతుంది. సనాతన ధర్మం ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరానికి బాధ కలుగుతుందో, ఒక విషయాన్ని వినకూడని విషయాలని ఆ రోజు బాధపడుతున్నావు, వింటున్నావు మంచి విషయాలు, అది నీకు ఆ జీవితంలో అదే రోజు నీకు మంచి రోజు. అంటే ఇలా మీ అందరికీ మంచి రోజు, మీ అందరూ బాధపడుతున్నారు నాకు అలవాటు. ఈరోజు మంచి రోజు కాబట్టి నీకు అందరికీ బాధ కలుగుతుంది. ఎందుకు మంచి రోజు? జీవితంలో చెడు కర్మాన్ని వెళ్ళిపోవడానికి కోసం భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక స్టేజ్ లింగం. అందుకోసం మీరు కొద్దిగా బాధ అయినా ఒక 2-3 నిమిషాలు వినండి. ఇంకొక అంశం, ముఖ్య అంశం ఏంటంటే ఈ ఉగాది నుంచి దాన్ని ఏమంటారు, వసంత నవరాత్రులు అంటారు. విన్నారు ఈ పదాన్ని? దేవి నవరాత్రులు ఉంటాయి, వినాయక నవరాత్రులు ఉంటాయి, ఇందులో వారాహి నవరాత్రులు ఉంటాయి, గుప్త నవరాత్రులు ఉంటాయి, అందులో ఇది వసంత నవరాత్రులు. చాలా ఇంపార్టెంట్. వసంత నవరాత్రులు అంటే 9 నవరాత్రులు అంటే 9. ఈ 9 రాత్రులు చాలా పవర్ఫుల్ డేస్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉగాది నుంచి మొదలుకుంటే శ్రీరామ నవమి వరకు ఉండేటువంటి కాలాన్ని వసంత నవరాత్రులుగా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ వసంత నవరాత్రులు ఎవరైతే ఈశ్వరుని యొక్క ఆరాధన, భగవంతుని ఆరాధన, దీక్షా నియమాలు పాటించి కనుక ఉంటారో వాళ్ళందరికీ తిరుగులేని ఒక దైవశక్తి అనేది వ్యక్తికి ఆవహిస్తుంది. ఇది 100% సత్యం. మరి 9 రోజులు మేము చేయలేము. ఉగాది రోజే గిన్ని చెప్తారు, 9 రోజు చెప్తే మా మనసు ఏడు ఉంటుంది, మా మంది ఏడవుతుంది, మా పానం ఏడవుతుంది, మా కోసం పుట్టినట్టు కోళ్ళు ఎటుపోతాయి, ఇవన్నీ కథేంది, వాటి కాళ్ళు ఎటుపోతాయి, ఆ మేకలు ఎటుపోతాయి, మా కోసం మా ప్రభుత్వం సంపాదించినటువంటి ఆ మందం తిరుగుకోవాలి, మీరు దాకపోతే ఎవరు చెప్తారు, మా ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం రావాలి, అవన్నీ ఎన్నో ఉంటాయి మనసులో బాధలు. ఈ బాధలకు పరిష్కార మార్గం ఏంటంటే మీరు 9 రోజులు ఏమైనా పర్వాలేదు. అంటే ఆయన పనిచేశారు, చేద్దామని ఆలోచనలు పనిచేశారు, చేద్దామనే ఆలోచనలు గొప్ప వాళ్ళు, భగవంతునికి దగ్గరగా అయ్యేటువంటి మహాత్ములు వాళ్ళు. 9 రోజులు మీకు వీలైనంత దీక్షగా ఉండండి. 2 పూటలు భోజనం చేసి 1 పూట భోజనం చేసి భగవంతు నామం చేయండి, మీ పనులు మీరు చేసుకోండి. 3 సార్లు తినడం 2 సార్లు తినండి, భగవంతు నామం చేసుకొని భగవంతుని దగ్గర ఉండండి. 1 పూట తినడం ఇలా పాలు తాగి భగవంతుని దగ్గర ఉండండి 9 రోజులు.
అట్లా చేయడానికి దీక్ష అందరూ మహాత్ములు చాలా మంది ఉన్నారు. మన ఇంట్లో ఉండి మన తెలియని సాధనికులే చాలా మంది ఉన్నారు. సృష్టిలో ఉండే రహస్యం అది. అలా చేయలేని వాళ్ళు ఉగాది రోజు ఒక రోజు కూడా రోజంతా నామస్మరణ చేసుకుంటా ఉంటే 9 రోజులు చేసిన ఫలితం ఆ రోజు 9 రోజులు చేసిన సంవత్సరాంతం చేసిన ఫలితం కూడా ఆ ఉగాది రోజు వస్తుంది. పవర్ వసంత నవరాత్రులు కాదు, 4 నవరాత్రులు చేసిన ఫలితం కూడా ఉగాది రోజు ఒక రోజు స్మరణ చేయడం వల్ల కలుగుతుంది అని మనం పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఉగాదిని ఎక్కువగా ఏం చేయాలి, సాధకులు తప్పనిసరిగా స్మరణకు వినియోగించండి. అది ఉగాదికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు. దాన్ని అందరూ కూడా అన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని నేను చెప్పుకుంటూ, ఉగాదిలో దైవ సాధకులు ప్రత్యేకంగా కొన్ని లోపాలు ఏమైనా మీకు తెలిసి ఉంటే ఆ లోపాలను సవరించుకోండి. దాంతో పాటు నూతనంగా సాధన ప్రారంభించేటువంటి వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేసి సూర్యుడే మీకు మంత్రం ఇచ్చిన విధంగా భావన చేసుకొని జపం స్టార్ట్ చేయండి. శివాలయంకి వెళ్ళి ప్రదక్షిణ చేసి శివుని ద్వారానే, ఎందుకంటే ఆది గురువు ఎవరని చెప్తారు, శివుడు, ఆదియోగి శివుడు. ప్రకృతిలో మనకు ప్రత్యక్షంగా కనబడేటువంటి ప్రకృతి ఏంటి, సూర్యుడు. సూర్యుడు నుంచి కానీ శివుడి నుంచి కానీ మనం దీక్ష తీసుకునే విధంగా భావన చేసుకొని నామస్మరణ స్టార్ట్ చేయండి. శివపంచాక్షరి గురుత్రయ మంత్రం అంటారు దాన్ని. అంటే ఎవరైతే గురువును ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ నామం కానీ దత్తనామం కానీ చేసినటువంటి వాళ్ళు తప్పనిసరి గురువుకు ఆశ్రయించి ఉంటారు. గురువు అతని దగ్గరికి వస్తాడు, అది అక్షర సత్యం. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా నామం తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు, అయ్యో మేము ఎక్కడికి పోవాలో మాకు తెలియదు, మేము ఏం చేయాలో మాకు తెలియదని ఆలోచన, ఇది కూడా ఒక ప్రశ్నే. ఇట్లాంటి ఆలోచన వాళ్ళు ఏం చేయాలి, ఉగాది రోజు పొద్దున సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేసి ఆ సూర్యుడి ద్వారా మంత్రం తీసుకునే విధంగా భావన చేసుకొని ఆ గురుత్రయ మంత్రాన్ని శివపంచాక్షరి కానీ దత్త నామస్మరణ కానీ నారాయణ మంత్రం కానీ రామనామం కానీ భగవంతుడి ద్వారా తీసుకునే విధంగా చేసుకొని సాధన ప్రారంభం చేయండి. ఇక సాధన ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంతా కూడా ఆ ప్రకృతిలో ఉండేటువంటి గురుమండలంలో ఉండే మహాత్ములు ఎవరినొకరు మీకు తోడై మీకు ఎప్పుడుంటే మీకు తప్పనిసరిగా మార్గదర్శకం చేస్తారో మీలో సత్వమైన భావన ఆలోచన ప్రారంభం చేసి ఉంటే తప్పనిసరిగా సాధన చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ వచ్చే సంవత్సరం అందరికీ కూడా క్రోధీనామ సంవత్సరం అంతా కూడా శాంతానామ సంవత్సరంగా మారి అందరికీ సుఖ శాంతి సంతోషాలు ఇయ్యాలని ఆ ఈశ్వరుని మా మనశ్శక్తిగా ప్రార్థిస్తూ మీ కుటుంబాలలో అన్ని కూడా సుఖశాంతి సంతోషాలు రావాలి. ఉండేటటువంటి చెడు గుణాలు తొలగిపోయి మంచి గుణాలు రావాలి. ఎవరైతే మాంసాహారానికి మద్యానికి దగ్గర ఉండే మహాత్ములు పుణ్యపురుషులు ఉన్నారో, పుణ్య స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి దూరమై దైవ మార్గానికి దగ్గర కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు ఈ మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలుపుతూ ఈ రోజు అందరికీ శుభ ఫలితాలు రావాలి. ఉగాది నుంచి అందరూ కూడా నూతనత్వం పొందాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ, జై గురుత, ఇంకొక నా ఉపన్యాసం అందరూ కూడా తీసేసుకోవచ్చు. ఒక మంగళారతి పాట పాడి బొట్టు పెడదాం. తర్వాత మీరు పైన కంటిన్యూ చేయండి. బొట్టు పెట్టేసేసి వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఎవరైనా ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతా. నేను వాడను, నాకు పాటలు వస్తాయని చెప్పారు. నాకు పాటలు అంటేనే భయం, లేని పరీక్ష పెడుతూ భగవానికి అవధూత చింతన శ్రీ గురుదేవ మంచి గుర్తు చేసిన ఒక ఆది పాటనే వాడతాం. మరి మీరు వాడి మంగళారు తీసుకున్నాం. చూసినా అమ్మవారు పరీక్ష పెడుతున్నాను ఇంతసేపు చెప్పినా కదా. ఒకసారి మరి సరస్వతి మాత పురోగతి పెట్టేసి అంటే నేను అమ్మ ఇచ్చింది పాడదామని అప్పుడే అనుకున్నా, కాకపోతే టైం సెట్ కాలే. ఇక అమ్మ వాళ్ళకి ఇచ్చింది పాడక తప్పదు మరి. అంతే